So when all of you have come, there are about 4 members have come. Let's wait for a few minutes and let's do the 6 slides. ఒక చిన్న 6 slides ఉన్న వీడియో ఒక PPT చూద్దాం. It comprises of business vocabulary. Business vocabulary into vocabulary means you know what the words are used in the business, because you being art students, mere art students కాబట్టి you are very familiar with this vocabulary. మీకు ఇది పెద్ద వింత కాదు. So it's especially for the science students ki business vocabulary is very very important. Ante words use chesina words anni kuda, and you will be also be having a business dictionary. So business dictionary kuda untundi meeku. Aa dictionary lo మీరు కూడా ఏంటంటే BCom and BBA students, you must read business articles in the newspaper. అంటే ప్రతి న్యూస్ పేపర్లోనూ ఒక పేజీ ప్రత్యేకంగా బిజినెస్ కేటాయించబడుతుంది. ఐదర్ ఇట్స్ అన్ ఇంగ్లీష్ పేపర్ ఆర్ తెలుగు పేపర్, ఏ పేపర్ అయినప్పటికీ కూడా బిజినెస్కి కేటాయించబడుతుంది. కాబట్టి యూ మస్ట్ సీ దట్ యూ వాచ్ దట్ బిజినెస్ పేపర్. ఆ బిజినెస్ పేపర్ చూడడం చాలా ఇంపార్టెంట్. వై? బికాస్ ఇన్ దట్ యూ హ్యావ్ ఎ ఫుల్ వొకాబులరీ. అంటే ఆ వర్డింగ్ ఏంటా అన్నది చూడాలి. అది చూసినప్పుడు మీరు యూ కెన్ ఆల్సో సీ తెలుగు పేపర్. నిన్న మొన్న జరుగుతున్న సన్నివేశంలో ఈ రఫేల్ ఎయిర్ క్రాఫ్ట్స్ కి నిందించి వాట్ యు కాల్ మన దిస్ థింగ్ రాహుల్ గాంధీ కామెంటెడ్ దట్ దేర్ ఇస్ సమ్ కైండ్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆఫ్ మనీ హస్ టేకెన్ ప్లేస్, అండ్ వై డిడ్ అనిల్ అంబానీ వాస్ గివెన్ స్పెక్యులరీ మనీ లాండరింగ్ దిస్ థింగ్. See, when you hear the word money laundering అంటే ఏంటి, వాట్ ఈస్ దిస్, ఇది అన్నది మీరు తెలుగు పేపర్ ఇంగ్లీష్ పేపర్లో చదివితే వీటికన్నింటిలో కూడా మీ ఆ వొకాబులరీ గురించి యూ హ్యావ్ టు గో త్రూ దట్. బికాస్ సో దిస్ బిజినెస్ వొకాబులరీ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ పీపుల్ టు అండర్స్టాండ్ వాట్ దిస్ థింగ్. యూ విల్ గో టు దిస్ నెక్స్ట్ స్లైడ్. ఇక్కడ చూడండి, డెత్ అండ్ ఎండార్స్ రెండు వర్డ్స్ గురించి ఇస్తున్నారు. డెఫినేషన్ ఏంటంటే డెత్ యొక్క డెఫినేషన్ చూసుకోండి. ఇట్ ఇస్ సమ్మన్స్ టిపికల్ మనీ దట్ ఈస్ ఓడ్ ఫర్. అంటే ఇది ఎవరో డబ్బు మనకి. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు ఎవరు గుడ్ మార్నింగ్, క్లాస్ స్టార్ట్ అయిపోయిందమ్మా, ప్లీజ్ కమ్ ఇన్. ఓకే, it's a debt. Definition ఏంటంటే it is someone's typical money and is being owned for. Or definition ఇంకోటి ఏంటంటే ఎండార్స్మెంట్ అంటే చూడండి, చెక్స్ కానీ మీరు ఏదైనా చేస్తే ఎండార్స్ చేస్తారు చెక్ని. అసైన్ చెక్ ఆర్ ఏ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆర్ బ్యాక్ టు ది పేమెంట్ ఆఫ్ పేబుల్ టు ది someone, either of these stated that this can be accepted or responsibility of paying it. బ్యాంక్ వెళ్ళి మీరు ఎప్పుడైనా చెక్ కానీ డిపాజిట్ చేస్తే దాన్ని ఎండార్స్ చేసి సిగ్నేచర్ చేసి జాయిన్ చేసి ఇస్తారు. అదే కానీ వాయిడ్ అని పెట్టారనుకోండి, అది ఇది భారవద్ది. ఇక డెట్ అన్న వర్డ్ చూసారనుకోండి, డెట్ అనే వర్డ్కి ఒక రకమైన పెక్యులర్ అంటే భారం, అంటే అప్పుల భారం. బికాజ్ ఇఫ్ యూ క్యాన్ సీ అవర్ స్టేట్ ఈస్ కంప్లీట్లీ ఇంబర్జ్డ్ ఇన్ డెట్స్. కొన్ని వేలాది కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చేసి మన సంక్షేమ పథకాలు కానీ ఏదో జరగడం జరుగుతుంది. So this is the kind of thing that is happening. Next. Is it clear all of you? My word is inpistunda, my slides kanipistunnayamma. 6 members have come. Yes sir. So ఇది వీడియో కూడా షేర్ చేస్తాను మీకు. నెక్స్ట్ ఇది చూసారనుకోండి, రెండు వర్డ్స్ చూసారనుకోండి, వీఆర్ టాకింగ్ ఆఫ్ బిజినెస్ వొకాబులరీ. బిజినెస్ వొకాబులరీ అంటే బిజినెస్ లో వచ్చే వర్డ్స్. ఇది ఫౌండేషన్ కోర్సులో భాగంగా బిజినెస్ కమ్యూనికేషన్ మీద ఒక పార్ట్ మీకు సిలబస్లో పెట్టచ్చు. బిజినెస్ కమ్యూనికేషన్ ఇస్ నథింగ్ బట్ యూ విల్ కమింగ్ అక్రాస్ నెంబర్ ఆఫ్ వర్డ్స్ నార్మల్లీ డన్ ఇన్ యువర్ బిజినెస్. మీకు మెసేజ్లు వస్తుంటాయి, యువర్ అమౌంట్ హ్యాస్ బిన్ క్రెడిటెడ్, యువర్ అమౌంట్ హ్యాస్ బిన్ డెబిటెడ్, యువర్ అకౌంట్ హ్యాస్ బిన్ డెబిటెడ్ విత్ సంథింగ్, యువర్ అకౌంట్ హ్యాస్ బిన్ క్రెడిటెడ్ విత్ సంథింగ్. మీరు ఇప్పుడు నార్మల్గా యూజ్ చేసే వర్డ్స్కి యూ షుడ్ బి అవేర్ ఆఫ్ వాట్ ఈస్ మెant బై డెబిట్ అండ్ వాట్ ఈస్ మెant బై క్రెడిట్. And same thing, what is meant by manufacturer and what is meant by marketing. Manufacturer may not do marketing and marketing may not do manufacturing. So this is two different things. తయారు చేసేవాడు అమ్మకపోవచ్చు, అమ్మేవాడు తయారు చేయకపోవచ్చు.
సో దేర్ ఆర్ టూ డిఫరెంట్ ఏరియాస్. మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసరికి యూ నీడ్ అన్ ఎస్టాబ్లిష్మెంట్, ఒక ఫ్యాక్టరీ, ఒక ఇండస్ట్రీ, ఒక వర్క్ ఫోర్స్, ఇది ఉండాలి. మార్కెటింగ్ వచ్చేసరికి యూ నీడ్ అన్ అడ్వర్టైజ్మెంట్, యూ నీడ్ అన్ వాట్ యు కాల్ లాజిస్టిక్స్. అంటే లాజిస్టిక్స్ అంటే ఏంటంటే సప్లై చైన్ మేనేజ్మెంట్, సప్లై చేయడం కానీ, అది పంపించడానికి ట్రాన్స్పోర్టేషన్, హౌ దిస్ ప్రాసెస్ మూవ్స్, అండ్ దీస్ ఆర్ థింగ్స్ కమ్స్ అండర్ మ్యానుఫ్యాక్చరింగ్. అలాగే మార్కెటింగ్, మ్యానుఫ్యాక్చరింగ్లో ప్రొక్యూరింగ్ రా మెటీరియల్ ఇచ్చేయడం. అది ఫర్ ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. మొన్న మేకింగ్ ఆఫ్ కోవాక్సిన్ కానీ, కోవిషీల్డ్ వ్యాక్సిన్ కానీ ఇండియాలో అద్భుతంగా తయారు చేయబడుతుంది. అది మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ఇండియా. బట్ వేర్ ఇట్ ఇస్ మార్కెటెడ్, ఎక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు? వరల్డ్ వైడ్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అంటే మన ఇండియాకి ఎన్ని వేల్స్ ఇవ్వాలా, మిగతా వాళ్ళకి ఎన్ని వేల్స్ పంపించాలా, రోజుకి ఎంత ప్రొడక్షన్ అవుతుంది, ఇదంతా మ్యానుఫ్యాక్చరింగ్ డ్యూటీ అయితే, మార్కెటింగ్ యొక్క డ్యూటీ ఏంటంటే ఏ దేశానికి ఎప్పుడు పంపించాలి, ఎలా పంపించాలి. అండ్ దిస్ సెల్ఫ్ టైమ్ ఇస్ ఓన్లీ 12 days 18 days ఉంటుంది మొత్తం. ఆ రోజులోపు వెళ్ళాలి. వ్యాక్సిన్ కరెక్ట్గా -2 degrees దగ్గర టెంపరేచర్ దగ్గర మెయింటైన్ చేయాలి. అంటే ఎలా మార్కెట్ చేయాలి, ఎలా పంపించాలి. దీస్ 2 things హ్యావ్ టు బి. ఈ 2 words, ఈ వర్డ్ అవుట్ తీసుకున్నారంటే మీకు డిఫరెంట్ అర్థాలు మీకు వస్తుంటాయి. అలాగే ఇంకొక 2 words చూద్దాం. మార్టిగేజ్ అండ్ పార్ట్నర్షిప్. మార్టిగేజ్ అంటే తనఖా పెట్టడం. హైపోథికేటెడ్ కానీ, మార్టిగేజ్డ్ కానీ, ఇవన్నీ ప్రాపర్టీని చేంజింగ్ ఆఫ్ రియల్ పర్సన్ ప్రాపర్టీ బై డెబిటర్ టు ద క్రెడిటర్ యాజ్ ఎ సెక్యూరిటీ ఫర్ ది డెట్. అంటే ఈ అప్పుకి ఒక ప్రాపర్టీని తనఖా పెడతారు. అలాగా గ్యారంటీ ఉంటారు. పార్ట్నర్షిప్ అంటే ఏంటి? ఇద్దరు సహకరించుకుని బిజినెస్ చేసుకోవడం. ఇవన్నీ కూడా బిజినెస్ లాలో, బీకామ్ స్టూడెంట్స్కి బిజినెస్ లాలో ఈ పార్ట్నర్షిప్, మార్టిగేజ్, ఈ 2 little words you have to be very confidently know of this thing, these 2 little words of this thing. Next, retailer and savings. Retailer ante ఈ vocabulary, business vocabulary, you see retailer, wholesaler, and you got C&F agents ani. These are the words that come across to your list. Retailer ante అన్ని ఐటమ్స్ పెట్టి విడివిడిగా అమ్మేవాడు. A person, the business person or a person who sells goods to the consumer as opposed to the wholesaler and supplier. And as a wholesaler ki sambandham lekunda veedu aptaru. But where does he get from? He gets from the wholesaler. Wholesaler nunchi em chestaru? Wholesaler ekkadi nunchi techukuntadu? He gets from the C&F కానీ, గోడౌన్స్ కానీ అక్కడి నుంచి తెస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మిల్క్ మ్యానుఫ్యాక్చరింగ్. సపోజ్ మిల్క్ మీరు మన కాలేజ్ నుంచి వెళ్తుండగానే తెలిసిపోతుంది మిల్క్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడ జరుగుతుంది. ప్యాకింగ్ అని జరిగేది ఒక ఏరియా అయితే వెంటనే ట్రాన్స్పోర్ట్ అయిపోతుంది. ట్రాన్స్పోర్ట్ అయిన తర్వాత రిటైలర్స్ దగ్గరకు వస్తుంది. రిటైలర్స్ ఏం చేస్తారు? ఒక్కొక్క ప్యాకెట్ని అమ్ముతారు. వీడికి వాడికి మధ్యలో మార్జిన్ ఎంతంటే ఒక లీటర్కి 1 రూపీ, 2 రూపీ, 5 రూపీ, అలా రకరకాల మార్జిన్స్లో. సేవింగ్స్, దీంట్లో ఇంకో వర్డ్ ఏంటంటే సేవింగ్స్. ఈ డిఫరెంట్ టిపికల్ వర్డ్స్ ఎలా చేస్తున్నారంటే, సేవింగ్స్ అంటే మీ అందరికీ తెలుసు. సేవ్ ఫర్ ఎ రెయినీ డే, ఇట్స్ ఎ ప్రావర్బ్. సేవ్ ఫర్ ఎ రెయినీ డే అంటే సంథింగ్ యూ నీడ్ టు కీప్ వర్ ది క్లైమేట్ ఈస్ నాట్ గుడ్. క్లైమేట్ ఇన్ ఎ సెన్స్ ఎన్విరాన్మెంట్ కానీ, మీ పరిస్థితి కానీ బాగోనప్పుడు ఈ సేవ్ ఫర్ ఎ రెయినీ డే అన్నది ఇట్స్ ఎ వండర్ఫుల్ ప్రావర్బ్ దట్ యూ హ్యావ్ టు కీప్ సంథింగ్ ఫర్ ఎ రెయినీ డే. దానికి వండర్ఫుల్ ఎగ్జాంపుల్ మీరు చూసారనుకోండి, నల్లచీమలు. నల్లచీమలు ఎప్పుడైనా చూసారా? అవి ఎంత కష్టపడిపోతాయంటే, చిన్న నల్లచీమలు ఏదన్నా చిన్న పంచదార, ఒక మూల పంచదార పడేసారు అనుకోండి, పంచదార మీరు ఒక 5 minutes మొత్తం పంచదార అంతా మాయమైపోతుంది. మీరు ఎక్కడ ట్రై చేయండి సరదాగా. నల్లచీమలు దేవతా రూపులు అంటారు. మీరు అట్లా పెట్టడం కూడా మంచిదే. ఎక్కడ ఇప్పుడు నల్లచీమలు పడేసారు అనుకోండి, అవి వెంటనే పంచదార టకటకట ఒకటి మోసుకుపోతుంది. మోసుకుపోయి ఎక్కడ పెడతారు అంటే ఇట్లా సేవ్ ఫర్ ఎ రెయినీ డే, ఎక్కడో దాచుకుంటుంది అది తిందామని. కానీ ఈ లోపల మన తేనెపట్టు ఒకటి చూసారు, తేనెపట్టు ఒకటి. దే ఆర్ ఆల్ న్యాచురల్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ సేవింగ్. తేనెటీ 24/7 కష్టపడి తేనంతా దాటి తేనెపట్టులో పెడతాం. ఎప్పుడన్నా మనకు అవసరం వచ్చినప్పుడు అది దాచుకుని తిందామన్న దీంతో అది పనిగా చేస్తుంది. అది అల్టిమేట్గా ఏమవుతుందంటే హ్యూమన్ బీయింగ్స్ టేక్ ది అడ్వాంటేజ్. అలాగే మన బ్యాంకులో తీసుకున్న డబ్బులన్నీ కూడా ఎవడో ఒకడు పట్టుకుపోతుంటాడు. నీరవ్ మోడీ గాడో లేకపోతే ఆడెవడో
మాల్వియా గారు పట్టుకుపోయిన డబ్బులన్నీ కూడా దీస్ ఆర్ ఆల్ సేవింగ్స్ ఆఫ్ పీపుల్. సో సేవింగ్స్ ఇస్ ఎ డిఫరెంట్ థింగ్. రిటైలర్ ఒక వర్డ్ చూసాం, సేవింగ్స్ ఒక వర్డ్ చూసాం. అలాగా విల్ సీ సమ్ ఆఫ్ ది వర్డ్స్. అలాగ మీరు చూసుకెళ్తారంటే సోల్ ప్రొప్రైటర్షిప్, అన్ఎంప్లాయ్మెంట్. సోల్ ప్రొప్రైటర్షిప్ గురించి చూసుకుంటే సొంతంగా వ్యాపారం పెట్టుకున్నాడు, వాడే ప్రొప్రైటర్, వాడే ఇన్ఛార్జి, వాడే చేసుకుంటాడు. యూ కెన్ డూ ఎనీథింగ్. మీకు రోడ్డు మీద అట్టిపళ్ళు అమ్మేవాడు ఉన్నాడు అనుకోండి, ఈజ్ అ సోల్ ప్రొప్రైటర్. ఏం చేస్తాడు, వాడి ఇష్టం అయితే అమ్ముతాడు, లేకపోతే పట్టుకునేది. బట్ ఏంటంటే వాడికి తప్పక టైమింగ్ అది అమ్ముకోవాలి కాబట్టి జాగ్రత్తగా చూసుకుని దట్ బిజినెస్ సోల్ ప్రొప్రైటర్. అదే మీరు మోర్లోకి వెళ్తే అక్కడ అన్ని డిస్ట్రిబ్యూట్ చేసి పెట్టేస్తారు, ఎవరికాళ్ళు ప్యాక్ చేసుకుంటారు, పట్టుకెళ్తారు. అన్ఎంప్లాయ్మెంట్ అంటే తెలుసు మీకు, డెఫినెట్లీ పర్సన్ హూ హ్యాస్ నో ఆక్యుపేషన్ ఆర్ జాబ్ ఈజ్ సెక్యూర్డ్ అండ్ సర్చింగ్ ఫర్ వన్. అంటే జాబ్ లేనోడు అన్ఎంప్లాయ్మెంట్ కాదమ్మా, జాబ్ లేకుండా ఉండి జాబ్ గురించి వెతుకుతున్నవాడు అన్ఎంప్లాయ్డ్. సో రెడీ ఫర్ వర్క్ రిటర్న్ ఆన్ హిస్ సూట్కేస్, రెడీ ఫర్ వర్క్. సో దీ హ్యాస్ టు రెడీ ఫర్ వర్క్. అంటే వెళ్ళి పనిచేయడానికి రెడీగా ఉన్నానని ఉండేవాడు అన్ఎంప్లాయ్మెంట్ ఉంటాడు. వాడికి ఎప్పుడైతే ఎంప్లాయ్మెంట్ వచ్చిందో విల్ గో ఫర్ అన్ ఎంప్లాయ్మెంట్. సో దీస్ ఆర్ ద 6 different 12 words. ఒక 12 different words మనం బిజినెస్ వొకాబులరీలో చదువుకున్నాం. బట్ యూ హ్యావ్ టు కమ్ అక్రాస్ మెనీ ఆఫ్ ది వర్డ్స్ బై రీడింగ్ న్యూస్ పేపర్ ఆఫ్ బిజినెస్ ఐటమ్. బిజినెస్ ఐటమ్ కానీ చూస్తే దాంట్లో రకరకాల ఐటమ్స్ మీకు బ్యాంకింగ్ సెక్టర్ కానీ, ఈ లోపల ఎన్పిఏ అంటాడు, నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్. ఎన్పిఏ బ్యాంక్ ఎన్పిఏ డిక్లేర్ చేసింది అంటారు, నాన్ పెర్ఫార్మింగ్ అంటే ఆ ఆస్తి వల్ల ఎటువంటి లావాదేవీలు జరగట్లేదు, అలాగా అసెట్ మెయింటైన్మెంట్ అంటారు. అలాగా దీస్ ఆర్ ద వర్డ్స్ దట్ దే కమ్ అక్రాస్ ఇన్ యువర్ లైఫ్ ఫర్ దిస్ బిజినెస్ డీలింగ్స్.